ఒకే సబ్జెక్ట్ మీద ప్రభు ఒక గొప్ప ప్రేరణతో మనలను నడిపిస్తున్నారు. ఈ వారము 16వ వారంలో అడుగుపెట్టాము. మన సబ్జెక్టు శ్రమ అనే సబ్జెక్టు మీద మనం వెళ్తూ ఉన్నాం. 16 వారాల నుంచి దేవుడు ఎన్నో విషయాలు, ఎన్నో శ్రమలలో అనుభవాలలో ఎలా నడవాలి, క్రైస్తవుడు ఎలా జీవించాలి, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని ఎన్నో విషయాలను మనం 16వ వారంగా మనం జ్ఞానం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాము. మీకు ఎట్లుంది? ఏమైనా అనిపిస్తుందా? అనిపించట్లేదా? ఈ 15 వారాల నుంచి ఏమీ లేదండి, అలాగే ఉందన్నట్టుందా? మార్పు కనిపించాలి. మరి 15 వారాల నుంచి వింటున్నాం, 16 వారంలో అడుగు పెట్టాము. శ్రమ ఎలా ఉంటుందో, శ్రమ ఎవరికి వస్తుందో, శ్రమ ఎలా వస్తుందో, వచ్చినప్పుడు ఏం చేయాలో అనే విషయాలను ఎన్నో వింటూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఈ వారం కూడా దేవుడు ఏ విషయాలను మనకి నేర్పించబోతున్నారో వాక్య ద్వారా ముందుకు వెళదాం. అలాగే విధిగా మనం ప్రతి వారము చదువుతున్న వాక్యము యెషయా గ్రంథము 27:3 ఒకసారి చదివి వినిపింపచేయాలని మనం చేస్తున్నాను. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టించున్నాను, ఎవడను దాని మీదకి రాకుండా దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. విశ్వాసము లేకుండా వద్దామా? అది వద్దు, అది ఇంకా విశ్వాసంలో నుంచి వచ్చేసాం, దాటేసాం. విశ్వాసంలో నుంచి బయటకు వచ్చేసాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 అది రాసుకోండి. ఈ 2 వారాలు, ఈ 15 వారాల నుంచి ఈ 2 వచనాల మీద మనం ముందుకు వెళ్తున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన ప్రియా పరలోకపు మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు నేను ఆరోపిస్తూ ఇక్కడ ఈ వాక్యమును ఈ అల్పదాసుడు విత్తటానికి నిలవబడ్డాడు. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఇత్తులు, ఆ విత్తనములు ఈ సంచిలో పెట్టుకుని వచ్చాను. ఇక్కడ ఈ మందిరంలో నా కూడి ఉన్న నా బిడ్డలందరి హృదయాల్లో ఈ వాక్యాన్ని, ఈ విత్తనాలను నేను విత్తుతున్నాను. అది నీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను విత్తుతున్నాను. కాబట్టి అపవాదం వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండానట్లుగా ఇక్కడ కూడి వచ్చిన వీరందరూ తండ్రి ఆ విత్తనములు వారి హృదయంలో ఫలించి మహాభివృద్ధిగా మారుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది, వెరీ గుడ్. అలా చెప్పాలి. పొద్దున్న టిఫిన్ బాగా చేశారా? ఇలా ఉపవాసాలండి ఎంతమంది? చూడట్లేదు. ఇంకా చాలామంది తినేసి వచ్చారేంటి? ఓకే సార్, ఓకే. ఈ దినము దేవుడు మనతో కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆయన హృదయాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు. దేవుడు 15 వారాల నుండి వింటూనే ఉన్నాము, దేవుని హృదయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాము. దేవుని హృదయాన్ని తెలుసుకుంటూ దానికి తగినట్లు బ్రతకటానికి ప్రయత్నములు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆ వాక్య భాగంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే, యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానిని నీరు కట్టించున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను, ఎప్పుడు నిన్ను కాపాడుచున్నాను అన్న మాట ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా అండి? మీకేమనిపిస్తుంది అసలు? నేను నీకు దివారాత్రము కాపాడుతున్నాను అన్న మాట ఏంటి? నిజంగా అవును, దేవుడు నాకు కాపుగా ఉన్నాడు అంటే, దివారాత్రం అంటే ఏంటండి? ఆయన ఎప్పుడు మనకి ఏం చేస్తున్నాడంటే కాపాడువాడిగా ఉన్నానన్న మాటను మనం వింటా ఉన్నాం. అయితే ప్రతి నిమిషము దానికి నీరు అంటే వాక్యం ఎవ్వడు దాని మీదకి రాకుండా, చెప్పుకోండి, ఎవ్వడు నా మీదకి రాకుండా యెహోవా కాపుగా ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు కాపు కాయిచున్నాడు అంటే ఆయన మనలను భద్రం చేస్తున్నాడు. అసలు దేవుడు మనల్ని ఎప్పుడు భద్రపరుచుతాడని మీరు అనుకుంటున్నారు? దేవుడు భద్రత మనకి ఎప్పుడు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నాను చెప్పనా?
దేవుని భద్రత మనకి శ్రమలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుందండి. ఆమె నిజం. బాధతో ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు దేవుని ఆదరణ, ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుంది. ఆమె అది లేకపోతే మనం క్రైస్తవులుగా మనం బ్రతకలేం, జీవించలేం. భూమి మీద బ్రతకగలమంటారా? బ్రతకగలం. దేవుని కాపుదల లేకపోతే మనం ఉండలేము. ఎందుకంటే ఆయన మనను భద్రం చేయవాడు అన్నాను. ఆ భద్రత ఎప్పుడు చేస్తాడన్నా, సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే దేవుడు కాపుదల ఉండదంటే ఆయన సదాకాలము మనల్ని కాపుకాయేవాడు. ఆమె అంటే దానికి అర్థం ఏంటి? బాధలో ఉన్న ఆయన మనతో అనుభవిస్తున్నారు. అంటే దేవుడు ఆమె ఇది మన విశ్వాసం. ఎవరు విశ్వాసం? బయట దగ్గరికి వెళ్ళి అలా చెప్పమంటే ఎందుకు చెప్తారు? చెప్పరు కదా. మనం మారుతూ ఎందుకు చెప్తున్నామంటే ఆయనని విశ్వసించి ఉన్నాము, బాధ కలిగినప్పుడు ఓదార్పు పొంది ఉన్నాము. ఎక్కడి నుండి? హల్లెలూయా. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, నా బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు, నా కష్టాన్ని చెప్పుకోవడానికి ఎవరు లేరు, గుండె బరువుగా ఉంది, గుండె భారంగా ఉంది, అది పంచుకుంటే అది పోతుంది అని ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఒంటరితనం ఎందుకు వచ్చింది నీకు? ఎందుకంటే నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరివాడువు కావని వాక్యం చదవస్తుంది. ఒంటరినైనా నీవు 1000 మందితో సమానం అంట. ఆమేన్, హల్లెలూయా. 1000 మందితో సమానమైన ఒక వ్యక్తివి నువ్వు. కానీ ఒంటరిని అనే ఫీలింగ్ రాకూడదు. ఎవరికి రాకూడదు చెప్పండి? నాకు రాకూడదు. ఆమేన్. క్రైస్తవునికి ఎప్పుడు ఒంటరి ఫీలింగు. 2 చెప్పనా? బోరు. ఏంటి? బోరు కొడుతుంది. అప్పుడప్పుడు అంటాం. ఎప్పుడన్నా అన్నారు మీరు? ఏమ్మా, ఎవరు అనలేదా? దేవునికి స్తోత్రం. మీరు చాలా మంచి వాళ్ళండి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు ఇంకో మాట కూడా అంటుంటాం కదా, బోరు కొడుతుందండి. బోరు ఎప్పుడు కొడుతుంది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు. కానీ క్రైస్తవుడు ఒంటరిగా ఉండడండి. ఒక క్రైస్తవరాలు ఎప్పుడు ఒంటరిగా ఉండదు. ఎందుకు ఒంటరిగా ఉండదు అని అంటున్నానంటే, దేవుడు ఎప్పుడు మనకేమైనాడు? తోడై ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనకేమైనాడు? తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఒంటరి ఎలాగయ్యావు? దేవుడు తోడుగా ఉంటే నేను ఒంటరి నేను ఎలా చెప్పుకొనిచున్నావు? బాధ ఉన్నప్పుడు అనిపిస్తుందండి నేను ఒంటరిని, కష్టంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది నేను ఒంటరి దానిని, ఒంటరి వానిని. ఇలా బాధగా ఉన్నప్పుడే ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటుందండి అనుకుంటాం. ఆ ఫీలింగ్ కలిగేటప్పుడు ఒక క్రైస్తవురాలైనా క్రైస్తవుడైనా ఒక పని చేస్తాం. ఏం చేస్తాం? ఆమేన్. ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. చెయ్యాలి కూడా. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఒంటరి అని వచ్చిందో నీకు, వెంటనే మనం ఒక వ్యక్తితో మాట్లాడాలని ఎంత ఆనందపడుతో నీ హృదయమో, అలాగే దేవునితో మాట్లాడాలని కూడా ఆనందం పడాలి. ఆనందం ఎలాగొస్తుందండి? మనం ఉన్న స్థితి ఏంటి? ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, బాధలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, కష్టంతో ఉన్నాను, చాలా భయంకరమైన వ్యాధితో ఉన్నాను. ఎలాగ నేను ఒంటరి కానని నేను అనుకోగలను? అందరూ ఉన్నా ఒక్కొక్కసారి నాకు ఒంటరి అనిపిస్తూ ఉందండి. నాకు భార్య ఉన్న ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది, భర్త ఉన్న ఒంటరిగా అనిపిస్తుంది, నాకు బిడ్డలు ఉన్న ఒంటరిగానే బ్రతుకుతున్నట్లు అనిపిస్తుంది. నాకు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారండి, బంధువులు ఉన్నారు, నాన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, అయినా సరే నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఒకటి గమనించావా? ఇంతమంది నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒకవేళ ఉన్నప్పటికీ ఎందుకు ఒంటరనే ఆలోచన నీకు వచ్చింది? ఎందుకంటే వారు ఎవరి మాట సహాయము నీకు లేదు, ఎవరు కనీసం నేను ఉన్నాను అన్న వాళ్ళు లేరు. అందుకే ఒంటరిని అనిపించింది నీకు. అందుకే నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను అనిపించింది. అందుకే నేను ఒంటరిగా జీవిస్తున్నాను, ఎవరు లేరని అనిపిస్తుంది. కానీ ఎవరు లేరని అనుకోవద్దు. విశ్వసించిన నీకు నా యేసయ్య ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టండి. విశ్వసించిన నీ బ్రతుకులో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు.
కాబట్టి ఎన్నడూ నేను ఒంటరి కాను. ఒంటరిగా నిన్ను దేవుడు బ్రతకనివ్వడు బిడ్డ. అసలు ఎందుకు బ్రతకనివ్వడు అన్నానంటే ఆయన నిన్నేం చేశాడు చెప్పాలి. ప్రేమించాడు. చెప్పండి, ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడు. ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇష్టం ప్రేమ, ఇష్టము ప్రేమ ఒకటేనా? ఏమండి, ఇష్టం అంటే ఏంటి? ఇష్టం అంటే ఏంటండి? మీకు నాకు తెలుసు, వీళ్ళకి తెలుసు. ఇష్టం అంటే ఏంటి? అందరినీ ఇష్టపడతాం. ప్రేమ అంటే సరే, ఇది అందుకున్నారా? అది వీళ్ళకి మనకున్న టాలెంట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్టం అనేది అందరిని ఇష్టపడతామండి. ప్రేమ అనేది ఒక్కరినే ప్రేమిస్తాం. అది నీ జీవితంలో ఆ ప్రేమించబడిన వ్యక్తిని నేను అంటాను యేసయ్యే కావాలి. ఆమేన్. ఎవరికి? వెరీ గుడ్. నాకు ఆ ప్రేమించే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కావాలని నేను ఎందుకు అంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభువే నిన్ను ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడా, నిన్ను ఇష్టపడ్డా? ఇష్టపడి ప్రేమించాడు, ప్రేమించి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ భూమి మీదకి ఆయన నీ కోసమే వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీ కోసం ఎందుకు వచ్చాడన్నా? నేను ఇష్టంతోనే వచ్చాడు, కానీ రక్షించడానికే కదండి వచ్చాడు. ఎందుకు రక్షించాలి ఆయన నిన్ను? ఆయన నిన్ను ఎందుకు రక్షించాలంటే ఆయన దీవారాత్రము నిన్ను కాపాడువాడు కాబట్టి. ఆయన ఎప్పుడు నిన్ను కాపాడువాడు కాబట్టి విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆమె విడిచిపెడతాం ఏమీ లేదు, ఇష్టం లేదు. విడిచిపెడితే పాడైపోతావు, విడిచిపెడితే విసర్జించబడతావు, విడిచిపెడితే శ్రమలలో పడతావు, విడిచిపెడితే కష్టంలో పడతావు, విడిచిపెడితే అందని స్థితికి వెళ్ళిపోతాం. అందుకే విడిచిపెట్టలేదు నేను దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నిన్నేం చేశాడు చెప్పండి? ప్రేమించాడని చెప్పాలి. హల్లెలూయా. ఏం చేశాడు? ఎవరిని? ఆమేన్. ప్రభు నన్ను ప్రేమించాడండి, కాబట్టి ఈ భూమి మీదకి నా కోసమే వచ్చాడు. ఈ భూమి మీదకు వచ్చి తాను కొరకు నిన్ను తయారు చేసుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఒక పాడైపోయిన దానిని ఎవరు బాగు చేసుకుంటారు? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అయినా మీరు తీసుకోండి, ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పాడవుతే ఏం చేస్తాం? బాగు చేస్తాం. అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదంటే అది బాగు చేయలేదు, నాకు కావాలి. ఇంకా అక్కడక్కడికి మనం ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు చూస్తాం, సెంటిమెంట్గా బాగా పాడైన కూడా ఇంట్లో పెట్టి రాసుకుంటారు కదా. ఏంటంటే ఏమంటారు వారు? అది ఒక బైకే కావచ్చు, ఒక సైకిలే కావచ్చు, ఒక వస్తువే కావచ్చు, అది నాన్న జ్ఞాపకం, అమ్మ జ్ఞాపకం, ఏదో పిత్రార్జితం దాచుకున్నాడు కదా, అలాగా ఏం చేస్తాం? దాచుకుని. ఎందుకంటే దానిని ఎవరిచ్చారని దాచుకుంటున్నాం? చెప్పారా? ఎవరిచ్చారని? అమ్మ ఇచ్చిందనో, నాన్న ఇచ్చాడనో, దాన్ని జ్ఞాపకార్థంగా మనం ఇంట్లో ఏం పెట్టుకుంటామండి? దాచుకుంటాం. ఇంటిలో ఉన్న అన్ని మారుస్తాం, కానీ దాన్ని మార్చం. అవునా కదా? నేనున్నానండి, ఎన్ని ఇల్లు మారినా మా మామయ్య గారు కూర్చో వదులుతలేదు. నిజమండి బాబు, పెళ్ళి అయిన తర్వాత తెచ్చుకున్న దాని సారితో పాటు తెచ్చుకుంది. ఎన్నిసార్లు పోతున్నా కూర్చి బాగు చేస్తూనే ఉన్నాను, నేనే బాగు చేస్తుంది. అది ఎందుకు ఇది బాగోలేదు వదిలేద్దామంటే వదలదు, నాన్నగారి జ్ఞాపకార్థం. ఎందుకంటే నాన్నగారు అక్కడ ఉంటారా? ఉండరు. కానీ ఏంటంటే అది మనకి ఇచ్చిన వ్యక్తి, ప్రేమించిన వ్యక్తి కాబట్టి. ఆమె అది మనల్ని ఇష్టపడిన వ్యక్తి కాబట్టి, ఆయనను మనం ఇష్టపడే వ్యక్తి కాబట్టి దానిని ఏం చేసాం? జాగ్రత్తగా దాచుకున్నాం. ఇప్పుడు 4-5 ఇల్లులు మారినా కుర్చీ మారుతాం, ఒకే ప్లేస్లో ఉంటుందండి. ఎక్కడ వచ్చినా ఆ ప్లేస్లోనే ఉండాలంటుంది. దాని మీద బరువులు ఎట్టినవు, ఏమెట్టినవు, జాగ్రత్తగా కాపాడు. హల్లెలూయా. ఎందుకండి? అది ఇష్టం. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి
స్వయముగా పరలోకమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి కాపాడుకుంటున్నాడండి. ఆమె హల్లెలూయా. పరలోకములో యేసుక్రీస్తు ప్రభుకి ఏముంది? సింహాసనము, మహిమ, కోట్లాది దూతలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న స్థలములో ఉండాల్సిన వ్యక్తి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంది? మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము. అదేంటి? పరలోకములోనేమో అంత తన రాజ్యమే బంగారముతో కట్టబడింది, మహిమతో కట్టబడింది, కోట్ల దూతలతో కట్టబడింది, 24 పెద్దలతో 24 సింహాసనములతో కట్టబడిన పరలోక రాజ్యమును, మహిమగల దేశమును, మహిమగల రాజ్యమును దేవుడు ఈ భూమి మీదకి అన్నిటిని విడిచి ఆయన తలవాల్చుటకు స్థలము లేని స్థలంలోనికి రావటం ఏంటి? కనీసం ఆయన మరియమ్మ గర్భములో ఉన్నప్పుడు కనీసం జన్మనివ్వటానికి స్థలము కూడా లేదు ఆయనకి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించటానికి ఒక మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వస్తున్న లేఖనము నెరవేర్చబడుతుందనే జ్ఞానము కూడా ఆ దినము ఎవరికి లేకపోయింది. ఎవరును మరియమ్మకి ఆ సమయంలో స్థలమును ఇవ్వలేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఈ భూమి మీదకి ఎందుకు రావాలి ఆయన అంటే మీరు అందరూ చెప్పాలి. ఇప్పుడు నన్ను ప్రేమించి వచ్చాడు. ఆమె ఏం చేసి వచ్చాడు? నన్ను ప్రేమించి వచ్చాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఏదో జరిగింది, మొత్తం మీద జన్మించారు. ఎదుగుతున్న సమయంలో తల్లిదండ్రులతో కూడా ఆయన జీవితం ఏం కొనసాగించలేదు. ఆయన చిన్నప్పటి నుంచి దేవుడు పని చేసుకుంటూనే పరిచర్య చేసుకుంటూనే యవ్వన కాలం వచ్చిన తర్వాత బాప్తిసం పొంది దేవుని పరిచర్య మొదలుపెట్టిన తర్వాత అబ్బో ఎన్నో ఘనతలు కదండి, ఎన్నో పరిస్థితుల్లో, అది ఘనమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనటానికి కూడా లేదు. అన్ని అవమానములే, అన్ని నిందనలే, అన్నీ భయంకరమైన మాటలు పలుకుతున్నాడు. దెయ్యాలు పట్టినవాడు అంటున్నారు, అవమానిస్తున్నారు, ఉమ్ము వస్తున్నారు, గుద్దుతున్నారు, తిడుతున్నారు, కొండల మించి గంటి చంపేయాలని చూస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని కాచేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ. అరే పరలోకములో ఉంటే ఇన్ని కోట్ల దూత మధ్యన స్తుతింపబడుతున్నా నేను ఈ భూమి మీదకి వచ్చిన పరిస్థితి ఏంటని యేసుక్రీస్తు ప్రభు ఒక్క దినము ఆలోచన లేదు. ఒకే ఒక ఆలోచన, నశించిపోకుండా నిన్ను రక్షించాలంటే. ఆమె హల్లెలూయా. నశించిపోకుండా నిన్ను రక్షించాలి అన్నది ఒకే ఒక సిద్ధాంతం నువ్వు నమ్మిన యేసుక్రీస్తు ప్రభుది. అదే సిద్ధాంతముతో ఈరోజు నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్నారు. ఆమె హల్లెలూయా. అంటే ఆయన అనుకున్నది సాధించేశారా లేదా? సాధించారు. ఆయన అనుకున్నది ఎప్పుడు సాధించారంటే 33.5 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత మరణించి 3వ దినమున తిరిగి లేచి అనుకున్నది సాధించి తిరిగి మళ్ళీ ఆరోహణం అయిపోయి పైకి వెళ్ళిపోయారు ప్రభా. మ్యాన్ కానీ సాధించాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటది? ఆయన నీకు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం తెలుసా? నేను రెండవ రాకడలో ఈ భూమి మీదకి వస్తాను, వచ్చి ఇంక నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. ఆమె హల్లెలూయా. అన్న వల్లే వెళ్తామని అర్థం. మళ్ళీ చెప్పాలి ఆమెనని. ఆమెన్ హల్లెలూయా. మీరు ఆమెన్ అంటేనే మరి వెళ్తారు. మరి ఎందుకంటే అవును బ్రహ్మ మరి తీసుకెళ్తాను అన్నప్పుడు అవును బ్రహ్మ అని అనకపోతే ఎలా తీసుకెళ్తారు మరి? అంతే కదండి. మీ అబ్బాయి ఎక్కడన్నా దారిలో కనిపించడానికి, అరే బాబు నువ్వు ఎక్కడే ఉండు, వెయిట్ చేస్తూ ఉండు, ఒక 10 నిమిషాల్లో వస్తానని మీరు అన్నారనుకో, మీ అబ్బాయి అక్కడే ఉంటూ వచ్చి ఎక్కించుకెళ్తారు. వెళ్ళరా? మీ అబ్బాయి వెళ్ళిపోతే పాపం కాసేపు ఏం చేస్తాం? ఎత్తుక్కుని ఎర్రే ఉండమో నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు. మరి ప్రభువా ఒకవేళ మనము అలాంటి విశ్వాసం లేకుండా ఊరుకుండా మళ్ళీ ఆయన ఎక్కడ వస్తాడు అని మరి అంటే 12 మంది శిష్యులకి నీకు తేడా ఏమైనా ఉందా అండి? ఆయన 3వ దినమున తిరిగి లేస్తానన్నది ఎంత సత్యమో మరలా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను తీసుకెళ్తానది అంతే సత్యమని చప్పట్లు కొట్టాలి. మరలా ఆయన వెళుతాడు అన్నది అదే సత్యము. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నిజం. వాక్యం బాగా తెలుసండి మీకు, కానీ ఏంటంటే అప్పుడప్పుడు అవిశ్వాసం అంతే. వాక్యం బాగా తెలుసు. ఆయన మాట ఇచ్చాడండి, నమ్మదగిన వాడండి, ఇస్తే నెరవేర్చుతాడండి అని తెలుసు. తెలుసండి, కానీ ఏం చేస్తాం సార్?
వచ్చే పరిస్థితులు అటువంటివి, వచ్చే సమస్యలు అటువంటివి, వచ్చే కష్టం అలాంటిది. వాక్యము తెలుసున్న నీకు ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో వస్తున్నా, ఎలాంటి భయంకరమైన దాడులు నీ మీద జరుగుతున్నా, ఎంతమంది రాళ్ళు నీ మీద వేస్తున్నా, ఎంతమంది మాటలతో అవమానపరుస్తున్నా, ఎన్ని నిందలు నీ మీద వేసేస్తున్నా పర్వాలే. ఎందుకంటే నీ గురి ఒకటే, నీ ఆలోచన ఒకటే, నువ్వు ఆలోచించే విధానం ఒకటే. ఒక్కటే ఆలోచించాలి. మనం ఏమని ఆలోచించాలి? వారా ఈ భూమి మీద ఆవిడుంటాడు, అందరూ వెళ్ళిపోయే వాళ్ళే అని ఒకే ఒక గురి నీకు ఉండాలంతే. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, ఈ భూమి మీద ఎవరు ఉంటారు? నేను ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఇది నాదండి బాబు అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. దేవునికి స్తోత్రం. ఇది నాది కాదు, ఇదేంటండి ఇది మీరే కొనుక్కున్నారుగా, కానీ నాతో రాదుగా. ఈ భూమి మీద నువ్వు ఎన్నైనా సంపాదించుకో, ఏది కావాలో అది సంపాదించుకో, ఏం కావాలని కోరుకుంటున్నావో అన్నిటిని సమకూర్చుకో. కానీ భూమి మీద బ్రతికినంత వరకే వాటికి నువ్వు యజమానుడివి, పరిపాలించే నాయకుడివి. నీ ప్రాణం పోయిందనుకో, నిన్నెవరు మోసారో తెలదు, ఎవరు పాతారో తెలదు, ఎవరు తద్దినాలు చేస్తున్నారో దినాలు చేస్తున్నారో కూడా తెలియదు మనకి. అవునంటారు కదా? నేను చెప్పరే, నాటుగా ఉందని ఏం ఫీల్ అవ్వద్దు. నిజం, ఇది సత్యం. నువ్వు బ్రతికి ఉన్నంత వరకే నీ కొడుకు చూస్తున్నాడో లేదో, నీ కొడుకు చూస్తున్నా, నీ కూతురు చూస్తుందో లేదో, బాబు నీ భార్య నేను పట్టించుకుంటా లేదో, భర్త పట్టించుకుంటున్నా లేదో, పిల్లలు పట్టించుకుంటున్నారు లేదో అని చూసి బాధపడతావు అంతే. ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకో, ఏం లేదు, ఇంకెళ్ళిపోయి ప్రభువుకి స్తోత్రం 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 స్తోత్రం, ఇదొకటే. హల్లెలూయా. ఇంక ప్రభువుని స్తుతించుకోవటమేనండి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాము అనుకో, ఇంకా మనకి ఏముండదు అక్కడ. ఆ సబ్జెక్టులో త్వరలో తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఆనందం వచ్చేది, కేకలేసేస్తాం. హల్లెలూయా. కనుక ప్రభు ఎంత శ్రమ పడ్డాడో ఈ భూమి మీదకు వచ్చి అని అడిగితే, ఆ శ్రమ ఎవరి కొరకండి? నా కొరకే. దేవుడు పడ్డ శ్రమ, దేవుడు పడ్డ కష్టము, దేవుడు పడ్డది ఏది వ్యర్థమైపోలేదు. ఆయన శ్రమ వ్యర్థం అవ్వలేదు, ఆయన మరణము వ్యర్థం కాలేదు, ఆయన జీవ మరణం వ్యర్థము కాలేదు. అంటే ఆయన పుట్టుక ఏది వ్యర్థం కాలేదండి. కానీ క్రీస్తుగా పిలువబడుతున్న తన జీవితంలో ఏది వ్యర్థము కాకుండా బ్రతికిన తాను ఈ భూమి మీద బ్రతికి నీ కొరకు నా కొరకు జీవించి ఏది వ్యర్థము కాకుండా చేసి వెళ్ళిన మన జీవితంలో ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నాం? మన జీవితం ఎందుకు వ్యర్థమని అనుకుంటున్నాం? నీ జీవితం వ్యర్థమైన జీవితం అసలు కాదు. హల్లెలూయా. నిజమండి, ఈ జీవితం చాలా విలువైనది. ఇది కొద్దిపాటిగా ఉండే జీవితం అంతలోనే కనిపించి ఆవిరైపోయే జీవితం అని రాయబడి ఉంటుంది. గడ్డి పువ్వు లాంటి జీవితం అని రాయబడి ఉంటుంది. అంటే ఈ జీవితం అల్పమైనదా? అవునంటారు కాదా? ఈ జీవితం శాశ్వతమైనదని నేను అనను, శాశ్వతమైనది కూడా కాదు. మనకి శాశ్వతమైన స్థలం ఉంది. ఈ జీవితము నీకు శాశ్వతము కాదు, నీ కుటుంబము నీకు శాశ్వతము కాదు, నీకున్న బంధువులు బలగము ఆస్తుపాస్తులు శాశ్వతము. మరి శాశ్వతం ఎవరు చెప్పాలి? అందరూ శాశ్వతం ఎవరండి? నిత్య జీవం అని చెప్పాలి. హల్లెలూయా. నిత్య జీవము అదొక్కటే మనకి శాశ్వతమైనది. ఈ భూమి మీద ఇంకేది శాశ్వతం కాదు. ఇది నాది నాది నువ్వు అనుకుంటున్నాము, కానీ ఏది నీది. ఈ భూమి మీద ఉన్న మనకి శాశ్వతమైనది ఒక్కటే, దేవుని రాజ్యము. కాబట్టి దాని కొరకు ప్రయాస తక్కువ ఉంటుంది, కానీ ఈ వ్యర్థమైన దాని కొరకు మాత్రం ఎంతో ప్రయాస మనిషి జీవితంలో ఉంటుంది. అసలు ఇది వ్యర్థము అనే దాని కొరకు మనిషి ప్రయాసపడినంతగా అసలు మనకు ఒక నిత్య జీవం ఉంది. మనము దేవుని రాజ్యంలోనికి వెళుతామంట.
దేవుని కొరకు బ్రతికితే దేవుడి సన్నిధిలో ఉంటామంట అనే ముఖ్యమైనది మాత్రం మనిషిగా మనకు ఎప్పుడు గుర్తుండదు. ఒకవేళ నీకు గుర్తు ఉండగలిగితే ఈ భూమి మీద ఉన్న దేనికి అంత ఇంపార్టెన్స్ క్రైస్తవులు ఎవరు ఇంపార్టెన్స్ కాదు. ఇంక నీ జీవితం ఏది ఇంపార్టెన్స్ కాదు. అసలు ఇంపార్టెన్స్ ఏదన్నా ఉంది అంటే నేను అంగీకరించిన యేసని చెప్పుకోండి. ఆమెన్. చెప్పుకోండి. మరి నేను అంగీకరించిన యేసు, అది ఒక్కటే నీకు శాశ్వతమైనది. ఆమెన్. హల్లెలూయా. అది ఒక్కటే నీకు శాశ్వతమైనది. ఈ భూమి మీద ఉన్నది ఏది శాశ్వతం కాదు. కానీ శాశ్వతము కాని దాని కొరకు ప్రయాసపడి మనిషి ఏం చేస్తూ ఉన్నాం? అలసిపోతున్నాం, కష్టపడిపోతున్నాం, భయంకరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతూ ఇది నాది ఏది మనతో ఖచ్చితంగా రాదు అని చదివాం మనం. రాని దాని కొరకు అసలు ఒక మనిషి ఎందుకండి ఎంత ప్రయాసపడాలి? నీతో రాని వస్తువు కొరకు ఎందుకు ఇంత ప్రయాసపడిపోతున్నావు? ఇది నాది అనే ఆలోచనతో నీ ఇరుగు పొరుగు వారితో గొడవలు, ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండడం, స్నేహంగా ఉండడం, కలిసి ఉండేది కొద్ది రోజులని మనకు తెలుసు. కొద్ది రోజులు అంటే నీ ఆయస్సు ఎన్ని సంవత్సరాలు? బైబిల్లో రాయబడింది అయితే 70-80 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళే చచ్చిపోతుంటే చూసి ఏమనిపిస్తుంది? అరే మొన్న పుట్టాడండి, అర్రే మొన్న వివాహం అయిందండి, అర్రే ఆ భార్య గర్భవతి అండి, అర్రే 2 ఆడపిల్లలండి, లేకపోతే ఒక బాబు అండి, ఒక పాప అండి, ఇలాంటివి ఉంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? నరాలు తెగిపోతూ ఉంటాయి మనకి. ఎందుకంటే శాశ్వతము కానిదైనప్పటికీ అది నాదే అనుకుంటాం కాబట్టి దానిని అంతగా మనం ఇష్టపడతాం అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అది సత్యం. ఇది నాది అని అనుకున్నాము కాబట్టి ఈ భూమి మీద ఉండగా ఎంత ప్రయాస మనిషిలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇది నాది అనే వస్తువుగా పిలువబడిన ప్రతి దాని కొరకు ఒక మనిషి ఎంతవరకైనా వెళతారండి. ఆమేన్. హల్లెలూయా. కానీ నేను చెబుతున్న మాట ఒకటే, నువ్వు అనుకున్నది ఏది నీది కాదు. నువ్వు అనుకున్నది ఏది నీతో రాదు. నువ్వు సంపాదించింది ఏది నీతో రాదు. నువ్వు స్నేహం అనుకున్నది నీతో ఉండదు. బంధువులు అనుకున్నది, రక్త సంబంధాలు అనుకున్నది ఏది నీతో రాదు. నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చిన యేసే నీతో ఉంటాడు. ఆమె హల్లెలూయా. ఆయన మాత్రమే నీతో ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఇది నాది అనే ఆలోచనతో మనసు ముందుకు వెళతాడు అప్పుడేనండి శ్రమ పడతాడు. అంతే. మనిషి జీవితంలో శ్రమ 2 రకాలు. ఒకటి శక్తిని మించిన కోరికల వల్ల శ్రమ, రెండోది తినటానికి లేకపోవటం వల్ల వచ్చిన శ్రమ. ఈ రెండిటిలో ఏది గొప్పదనిపిస్తుంది మీకు? తినటానికి లేకపోయినా నీతిగా బ్రతుకటి గొప్పతనం కదా. ఆమేన్. హల్లెలూయా. మనిషి జీవితంలో ఎన్నో వాటికి ఆశపడుతూ ఉంటాం. ఆశపడిన ప్రతిదీ పొందలేం. కానీ పొందాలనే ఒక కోరిక మాత్రం మనిషిని బ్రతికిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. నిజం. మనిషి అది పొందాలనే ఆలోచన ఎప్పుడైతే ఉందో ఆ ఆలోచనే ఆ మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఇంక ఇది నేను కాదండి, నా వల్ల కాదు, నేను సాధించలేను అని అనుకున్నప్పుడే నిజంగా ఎంతోమంది ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా, చూస్తున్నాం కదా. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు? ఇంక నేను సాధించలేను అని అనుకున్నప్పుడు వెళ్ళిపోతున్నారు వారు. అదే ఒకవేళ నేను సాధించగలను ఆలోచన ఆ వ్యక్తిలో ఉంటే ప్రాణం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఎందుకు? నేను సాధించగలను అంటే అది ఎప్పటికైనా నాదే అని నువ్వు అనుకునగలిగితే వేచి ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాం? అందరూ చెప్పరేమి? వేచి ఉంటాము. ఎందుకంటే అది నాదే అని అనుకుంటున్నాం కాబట్టి వేచి ఉంటున్నాం. ఇప్పటికి 2025 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను అనుకుంటున్న మాట అది నాదే. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నన్ను అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? అది నాదే అని అనుకుంటున్నాడు కాబట్టి ప్రభు వేచి ఇంకా చూస్తూ ఉన్నాడు.
ప్రభు రాకడ రోజు రోజుకి దూరం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసండి? మనిషి జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పాపము వలన దేవుని రాకడ దూరం అయిపోతూ ఉందంతే. మనిషి దేవుడికి రోజు రోజుకి దూరం అయిపోతూ ఉంటుంటే, దేవుడు ఒకవేళ నాకు దూరం అయిపోయిన వస్తువు ఇంకెందుకులే, నాకు వద్దు అని అనుకుంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చేసి ఉంటే రక్షింపబడిన వారు కొందరే, నశించిపోయేవారు అనేకులు ఉంటారు. కానీ నశించిపోయారు అనేకులు కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. నశించిపోయేవాళ్ళు ఎంతమంది కాకూడదు? అనేకులు కాకూడదు. అది ఆయన సంకల్పం. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ మారాలి అన్నది దేవుని ఉద్దేశం. ఆమేన్. ఎందుకు మారాలి అని అనుకుంటున్నానంటే, నువ్వు నాది అని అనుకుంటున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నువ్వు ఎవరి సొత్తు? ఇప్పుడు మీరు చెప్పాలి. నేను యేసు సొత్తు అని చెప్పండి. ఎవరి సొత్తు? నేను యేసయ్య సొత్తు. ఇప్పుడు నీకు అధికారం ఎవరి మీద ఉన్నట్లు? యేసుకి నీ మీద అధికారం ఉన్నట్లేనా? ఇప్పుడు మా అబ్బాయి అన్నాడండి, మా డాడీ అన్నాడు అనుకో, నాకు అధికారం ఉన్నట్లేగా. నువ్వెవడని అడిగాడు అనుకో, నాకు అధికారం పోయినట్లేగా. అధికారం ఎప్పుడు వస్తుందంటే, ముందు ఆ అధికారాన్ని మనమే. కానీ అధికారం తీసేసుకున్నాం ఈరోజు మనందరం దేవుని చేతుల్లోంచి. అధికారం ఎప్పుడు తీసివేయబడిందంటే, సొదొమ గొమొర్రా పట్టణం అంతా భయంకరంగా పాడైపోయిందంట. ఎప్పుడైతే అంత భయంకరంగా పట్టణం అంతా పాడైపోయిందో, దేవుడు తన దూతలను సొదొమ గొమొర్రా పట్టణం మీదకి పంపించినప్పుడు వచ్చి వెళుతున్న సమయంలో అబ్రహామును కలిశారు వారు. అబ్రహామును కలిసినప్పుడు అబ్రహాము తన ఇంటిని ఆహ్వానించి ఆ రోజు చక్కని విందు పెట్టి వెళ్ళిపోతూ అబ్రహాం దగ్గర ఏదైనా దాయిగల పెట్టిన. ఎందుకంటే తెలుసా, అబ్రహాం అంత గొప్ప నీతిమంతుడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వెళ్ళిపోతూ అన్నాడు, ఇదిగో మేము సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నాం అనగానే అబ్రహాం భయంకరమైన ఏడుపు వస్తుంది. అంత భయంకరంగా ఈ బాధపడటానికి కారణం ఏంటి అంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నది ఎవరు? ప్రజలే. కానీ భయంకరమైన ప్రజల మధ్యన ఉన్న లోతు తన పరిశుద్ధతను, పవిత్రతను మాత్రం కాపాడుకున్నాడండి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఆ పట్టణం అంతా పాడైపోయిందని మీరు ఎలా చెప్పగలరు? ఆ రాత్రి లోతు గృహమునందు ఆ దేవుని దూతలను తీసుకెళ్ళి ఇంట్లో కూర్చుండబెట్టి చక్కని విందు బట్టి, ఈ రాత్రి ఇక్కడ పడుకోండి అని లోతు చెప్పినప్పుడు ఆ పట్టణపు ప్రజలందరూ వచ్చి లోతు తలుపులు బద్దలు కొట్టేస్తున్నారు. నీ లోపట ఉన్న వారిని బయటికి పంపించారే, వారు పురుషులు. ఒకవేళ మీకు నిజము కావాలంటే నాకు 2 కుమార్తెలు ఉన్నారు, పంపిస్తాను, తీసుకెళ్ళండి. క్షమించాలి, ఇది దేవుని వాక్యం కాబట్టి, సత్యాన్ని మీకు చెప్పాలి కాబట్టి ఈ రీతిగా నేను బోధించగలుగుతున్నాను. మీరు తీసుకెళ్ళండి నా కుమార్తెలతో. మాకు వద్దా, ఎవరు కావాలి అంటే స్త్రీ పురుషులనే ఆ ఆలోచన కూడా లేని భయంకరమైన పాపాత్ములతో నిండిపోయిందండి సొదొమ గొమొర్రా పట్టణం. అంత భయంకరమైన పాపముతో నిండిపోతే దేవుడు చూడలేకపోతున్నాడు, తట్టుకోలేకపోయాడు. దేవుడు ఎంతో చక్కని ప్రదేశముగా తయారు చేసి సిద్ధపాటు చేసి అనేక జనాంగమును అక్కడ పెడితే వారికి ఉన్న ఆలోచన నాది అనే ఆలోచన మనిషిని పూర్తిగా పాడు చేసి అన్నీ నాదే, మగోడికి మగోడే నాదంటున్నాడు వీడు. అంత భయంకరమైన ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు చూసి చిచ్చి ఇంకా ఇలాంటి దేశాన్ని ఉండకూడదు, సర్వనాశనం చేసేసాడు దేవుడు. కానీ నీతిమంతుడిగా పిలువబడిన లోతుని మాత్రం దేవుడు తప్పించాడు. చప్పట్లు కూడా వేసాను, మనం మహిమపరచాలి. నీతిమంతుడిగా పిలువబడిన లోతును మాత్రం దేవుడు ఏం చేశాడండి? ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడటానికి కారణం ఏంటి? ఆ కుటుంబానికి దేవుడు అంటే భయం అండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా లోతును నీతిమంతుడిగా ఎంచబడినట్లుగా ఉంది కాబట్టి అక్కడ నీతిమంతుడు అన్నవానికి దేవుని సహాయం అందింది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎవరికి శ్రమ వచ్చింది ఇప్పుడు చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారందరూ శ్రమల పాలైపోయి వారి ప్రాణాలు బాగొట్టుకుంటే, అలాంటి భయంకర శ్రమలో కూడా ఉండి దేవుడు రక్షిస్తాడనే ఒక విశ్వాసము మాత్రమే లోతును రక్షించగలిగింది.
ఇప్పుడు నేను ఒకటి అడగాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నీ జీవితంలో శ్రమ వస్తే ఏం చేస్తావు? నీ జీవితంలోనే కష్టం వస్తే ఏం చేస్తావు? నీ జీవితంలోనే బాధ వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానండి? బాధ చెప్పుకోవడానికి ఎవరొకరి దగ్గరికి వెళ్ళాలి కదండి. నా బాధను, నా కష్టాన్నో చెప్పుకోవాలి కదండి. కాదు కాదు కాదు. నువ్వు లోకంలో బ్రతుకుతున్న వ్యక్తివైతే చెప్పుకోవచ్చు. నువ్వెవరో చెప్పు, ధైర్యంగా చెప్పాలి. నేను క్రీస్తు బిడ్డనామే. హల్లెలూయా. నేను ఎవరినండి? ఎవరికి చెప్పాలి? నీకు శ్రమ వస్తే చెప్పాలి. నీకు శ్రమ వస్తే మొదటగా చెప్పాల్సిన వ్యక్తి ఆయన. ఆమె. ఆయనకి కాదని నువ్వు ఎవరెవరికో చెప్పినా నీకు ఉపయోగం ఉండదు. నువ్వు అక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రమ పోతే, ఉంగరం పోడితే శ్రమ పోతుందంటండి, యంత్రం పెడితే శ్రమ పోతుందంటండి, ఏదో కడితే శ్రమ పోతుందని అంటే నీ జీవితంలో ఇంకా బరువు అయిపోద్ది, అధికమైపోద్ది. అది శ్రమ పోవటానికి వీటి వల్ల ఏమీ కాదండి. దేవుని పాదాలు పట్టుకుని చెబితే ఆ శ్రమ నుండి విడిపించేవాడు ఆయన. చప్పట్లు కొట్టండి. యాకోబు 5 ఒకసారి తీయండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి తీయండి అందరూ కలిసి. యాకోబు రాసిన పత్రిక 212 పేజీ నంబరు. యాకోబు 5:13. 12 నుంచి చదవండి. నేను 13 చెప్పాను. 12 నుంచి చదవండి. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశము తోడని, భూమి తోడని కానీ మరి దేని తోడనని కానీ ఒట్టు పెట్టుకొనక కాకుండా అవునన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. అందరూ చప్పట్లు కొట్టండి. చెప్పండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఇప్పుడు అందరూ మరొకసారి చదవండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వేడలా నీ ఎదురుగుంట ఇంటికొని, పక్క ఇంటికొని, బంధువుకొని, స్నేహితులుకొని, అత్తగారుకొని, మామగారుకొని, బామ్మంతుకొని, తోరలకు చెప్పుకొనవలెను. అదేంటమ్మా పేజీ తిరిగేసండి, ఇక్కడ ఉంది వెనకాల 213 పేజీలో రాయబడి ఉంది. నీ చదివిందంతా అమ్మ లేదా? ఇదేంటి నా బైబిల్లో ఉంది, మాది మీది ఒకటి కదా బైబిల్. వీళ్ళందరికీ చెప్పుకోవాలా? నాకు తెలియదు, నేనేమో అందరికీ చెప్పుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వీళ్ళందరికీ ఒకవేళ చెప్పిన ఎడల నీకు శ్రమ ఇంకా బరువు భారము అయిపోయిను. నీకు శ్రమ కలిగిన ఎడల ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. మరి శ్రమ కలిగితే ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పలేదేంటి? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరు? నేనే. క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరే. శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళకండి, ఎవరితో చెప్పుకోకండి. నీ ఇంటిలోనే నువ్వు మోకరించు. ఎలాంటి శ్రమ నీ మీదకి వచ్చేసిందో నాకు తెలియదు కదా. ఎలాంటి బాధ నీ మీదకి వచ్చేసిందో నాకు తెలియదు కదా. ఎలాంటి పరిస్థితి నిన్ను ఈ మీద దాడి చేసేస్తుందో నాకు తెలియదు కదా. అది ఏంటో అన్నది ప్రార్థన చేసి ప్రభువుకి చెప్పాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఎప్పుడు? నిజం చెప్పాలి. మనకు శ్రమ కలిగితే చెయ్యాల్సింది. కానీ నిజంగా ప్రార్థన చేయగలవండి? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నారా? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తే ఆ శ్రమ నుండి మనం ఏం చేయబడతాం? ఆమేన్. హల్లెలూయా. శ్రమ కలిగింది. ఆ శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తే శ్రమ నుండి నేను తప్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా.
ఎందుకంటే ఆయన తన సింహాసనము నుండి ఏం చేస్తున్నాడంట? వినుచున్నాడు, చూస్తున్నాడు. ఎందుకంటే చెవులు నిర్మించిన వాడు వినకుండానా, కళ్ళు నిర్మించిన వాడు చూడకుండానా. ఈ చెవులను, కళ్ళను, అరికాలు మొదలుకున్నాడు నత్తి వరకు నిన్ను తయారు చేసిన వాడు ఆయనే. నీ దేహము కొరకు ఏదో కష్టం, ఏదో బాధ, ఏదో భయంకర పరిస్థితి నీకు వచ్చేస్తే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, 3000 ఇత్త బాగా తీర్థను కాదు, కళ్ళజోడు రేటు చెప్తున్నాను మీకు. హల్లెలూయా. చెయ్యాల్సిన పని ఒక్కటే, ప్రార్థన. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. నీకు బాధ కలిగినప్పుడు చేయాల్సిన పని ప్రార్థన. శ్రమ కలిగింది, ప్రార్థన చేయి. ఎవరో నిన్ను తిట్టారు, ప్రార్థన చేయి. ఎవరో నిన్ను చంపేస్తానన్నారు, ప్రార్థన చేయి. ఎవరు నిన్ను కొడతానన్నారు, ప్రార్థన చేయి. నిన్ను చూసి నీ ముఖం మీద ఊసారు, ప్రార్థన చేయి. నిన్ను చూసుకుంటూ రోడ్డంతా వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో నిన్ను చూసి నవ్వారు, ప్రార్థన చేయి. తిరిగి నువ్వు తిట్టాల్సిన పని లేదు, తిరిగి నువ్వు మూయాల్సిన పని లేదు, తిరిగి నువ్వు కొట్టాల్సిన పని లేదు, తిరిగి నువ్వు నోటు నుండి అసహ్యకరమైన మాటలు ఆ వ్యక్తికి నువ్వు మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేయవాడు యెహోవా. చప్పట్లు కొట్టాలి. నీ పక్షమున యుద్ధము చేయవారు ఉన్నారండి. నీ పక్షమున నిలవబడిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. ప్రార్థన చేస్తే వచ్చేస్తారండి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వచ్చేస్తారండి ఆయన. మనకి ఎవరికైనా బాధ కలిగినాడు, ఎవరికైనా ఫోన్ చేసి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానండి, కొద్దిగా నాకు సహాయం కావాలి అని అడిగామనుకో, అయ్యో అలాగా, ఏం కావాలి? 1,00,000 రూపాయలు కావాలండి. అవునా, రేపు మళ్ళీ ఇదే టైంకి నేను ఫోన్ చేస్తాను. లే చూస్తారండి, తప్పకుండా. నీకు ఇవ్వకపోతే నేను ఎవరికి ఇస్తానయ్యా? భలే మాట్లాడేవా. రేపు మళ్ళీ ఇదే టైంకల్లా నేను చూస్తాను కదా, నీకు ఫోన్ వచ్చేది నా కాలు. నీ ముఖం మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో ఉంటుంది నీ ఫోను. నువ్వేమనుకుంటావు, ఆయన బిజీగా ఉన్నాడు పాపం, ఆయన ఏదో పనిలో ఉన్నాడు, ఆయన ఏదో కష్టంలో ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు. కానీ నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అక్కడ. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే, మీరు ఫోన్ చేశారు కదా ఆ రోజు రాత్రే, అనుకోకుండా ఇది భయంకరమైన పరిస్థితి, అంటే నీకంటే పెద్దది వచ్చేసింది కదా. హల్లెలూయా. నీకంటే ఇప్పుడు మనకెవరు సాయం చేస్తారు చెప్పండి? మనకి సహాయం చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు? అప్పుడు ఫోన్ లిస్ట్ తీస్తాం అన్నమాట. ఎవరి కోసం? ఇంకా ఎవరెవరో తెలుసున్న వాళ్ళు ఉంటారు కదండి ఫోన్లో, వాళ్ళని ఎత్తుకుతాం. ఈ మనిషి అయితే మనకు సహాయం చేస్తాడు, సూత్రం చెప్పాలి. ఈ మనిషి అయితే సహాయం చేస్తాడు, ఈమైతే సహాయం చేస్తుంది, ఫోన్ ఎత్తుకుతూ ఉంటాం. ఏమండి ఇన్ని రోజుల నుంచి ఎంత పని చేస్తుంది కానీ అయ్యో మోకరించవేంటి? నీకు వచ్చిన బాధ దేవుడికి చెప్పవేంటి? నీకు వచ్చిన కష్టాన్ని దేవుడికి చెప్పవేంటి? నీ పరిస్థితిని దేవుడికి మొర్రపెట్టవే? నీ బాధ, నీ ఏవేదన, నీ గుండె బరువు దేవుడికి చెప్పవేంటి? ఆ రోజంతా అన్నం మానేసి ఏడితే సరిపోతుంది కదా. ఆ రోజంతా ఇంక ఉపవాసం ఉండి, ప్రభువా ఇది నా పరిస్థితి, ఇది నాకు వచ్చిన కష్టము, ఇది నాకు వచ్చిన బాధ, ఇది నాకు వచ్చిన ఆవేదన, ఇది నాకు వచ్చిన భయంకరమైన పరిస్థితి అని ఉపవాసం ఉండి సన్నిధికి వచ్చి మోకరించి ఏడితే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను త్రోసివేసి వాడను. ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. నీ ప్రార్థన నేను, ఫోన్ తోసేసిందా లేదా? నీ బంధువు తోసాడా లేదా? రాత్రి నీకంటే పెద్ద భయంకరం ఆయనకు వచ్చిందా లేదా? కానీ నీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను త్రోసివేయలేదు, నా పరిశుద్ధ పర్వతము నుండి నీకు నేను అన్నప్పుడే చప్పట్లు కొట్టాలా, దేవుని మహింపరచాలా. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన ఆయన విన్నాడు కాబట్టి అండి ఈరోజు మనశ్శాంతిగా మనం బ్రతకగలుగుతున్నాం. మళ్ళీ చప్పట్లు కొట్టండి. ఈ శ్రమ, ఈ బాధ, ఈ వ్యాధులు, ఈ కష్టములు, ఈ కన్నీళ్ళు, ఈ ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు, ఈ నిందలు ఏది శాశ్వతంగా నీతో ఉండవా?
నా దేవుడు మాతో శాశ్వతంగా నీతో ఉంటాడు. చప్పట్లు కొట్టాలి మళ్ళీ. నా దేవుడు మాతో శాశ్వతముగా నీతో. ఇవన్నీ దానికి అర్థం తెలుసు. ఇవన్నీ తొలగిపోతాయి, ఆయన మనతో ఉంటాడు. ఆమె హల్లెలూయా. ఇవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు తొలగిపోతాయి? కాదమ్మా, కాదు, మోకరించి, ఆమేన్ హల్లెలూయా, మోకరించి ప్రార్థించినప్పుడు తొలగిపోతాయండి. హల్లెలూయా. నిజంగా ఇవి చాలా విషయాలలో నేను అంటాను, అసలు మనకి ఏదో తెలియని టెన్షన్, భయం, ఆలోచన వచ్చేసేటప్పుడు మోకరించాలని ఆలోచన మాత్రం రాదండి. నిజం. మనకి అందరూ గుర్తొస్తారు, అన్ని ఆలోచనలు గుర్తొచ్చేస్తాయి. ఏం చేస్తే బాగుంటుంది ఈ టైంలో, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎవరిని కలిస్తే బాగుంటుంది, ఇన్ని ఆలోచనలు. అసలు దేవుణ్ణి కలవాలని ఎందుకు రాదు? అసలు యేసయ్యతో మాట్లాడాలని ఎందుకు అనుకోవు? అసలు దేవుణ్ణి కలిస్తే సహాయం వస్తుందని ఎందుకు అనుకోము? దేవుణ్ణి కలిస్తే మనకేమొస్తుందంట? సహాయం అవుతుందని చెప్పాలి. హల్లెలూయా. దేవుణ్ణి కలిస్తే ఏమొస్తుంది? ఎవరికి? ఓలికి చెప్పాలా? నాకే బ్రహ్మ ప్రార్థన చేస్తే నీ యొద్ద నుండి నాకేమొస్తుంది? బంధువుల వల్ల, బలగం వల్ల, ధనం వల్ల అసలు రాదు. వీటి మీద ఎక్కువ ఎవరు ఆనుకోకండి. వాటి మీద ఆనుకుని వాటి కొరకు ప్రయాసపడితే ఒక దినము వాళ్ళు ఏం చేశారు? అసలు శ్రమ అని చెప్పుకోవాలంటే నేను ఇద్దరు వ్యక్తులు బాగా చూడగలనండి బైబిల్లో. ఒకటి యోబును చూస్తే, రెండోది దావీదు గారిని చూశాను నేను. దావీదు గారి జీవితంలో చిన్న వయసు నుంచి గొర్రెలు మేపుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వయసులో దేవుడు మాట్లాడి అన్నగారిలో క్యారెట్ తీసుకెళ్ళినప్పుడు ఒక పెద్ద పని అప్పగించేశాడు దేవుడు. ఎవరికి? ఏం పని అది? గొలియాతును జయించడం అనే పని అప్పగించేశాడు. చిన్న వయసు అండి, చిన్న వయసే. మొత్తం మీద దేవుడు పిలుపు ఉంది కాబట్టి దేవుడు పిలుచుకున్నాడు అనేసి అభిషేకింపబడిపోయిన తర్వాత క్యారేజీ తీసుకుని వెళ్ళిన తర్వాత యుద్ధం చేసేసి గొలియాతును జయించేస్తే గొప్ప పేరు వస్తుంది. దావీదు, అమ్మో ఇంత ఘనమైన పేరు వస్తుందంటే అసలు గొర్రెలు కాసుకునే పనే ఉంది, ఏం చేద్దును, ఎప్పుడు యుద్ధం చేసేద్దును అని ఆనందించే సమయంలోనే నా కూతునిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు కదని చక్కగా మేకల్ని వివాహం చేసుకున్నాడు. పిల్లనిచ్చిన తండ్రి చంపడానికి బయలుదేరాడు. ఆ సౌలు చేతి నుంచి తప్పించుకోవడానికి కొన్నేళ్ళ పట్టింది దావీదు గారి జీవితం. ఇది శ్రమ కాదా? దావీదు ముందేమనుకున్నాడు? క్యారేజ్ ఇవ్వటానికి వస్తే యుద్ధం చేసేసానండి అనుకోలేదండి, అసలు దేవుడు తోడుగా ఉన్నాడండి, మరి యుద్ధం చేసేసానండి, జయించేసానండి, గొలియాతును చంపేశానండి అనుకోకుండానే శ్రమ వచ్చిందండి. ఎవరితో వచ్చిందండి? మా మామగారితో వచ్చిందండి. ఇచ్చాడండి సాక్ష్యం దావీదు. శ్రమ మా మామగారి వల్లే వచ్చిందండి. పిల్లనిచ్చిన తనే తన కూతుర్ని తనే ఎదవరాలు చేసేసుకోవడానికి ఏం చేశాడు? నన్ను చంపడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నా ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక అరణ్య ప్రయాణాలు చేశానండి. అంత ఆనందించవలసిన సమయంలో సౌలు చేతి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి కొన్నేళ్ళు పడితే సౌలు చనిపోయాడు, రాజ్యం దావీదు చేతిలోకి వచ్చేసింది. హ్యాపీగా అబ్బా. అంటే మీకు విషయం తెలుసా? సౌలు కుమారులు చనిపోయినప్పుడు దావీదు తన వస్త్రాలు చింపుకుని ఏడ్చాడంట. ఎవరు చెప్పారండి? దావీదు తన వస్త్రాలు చింపుకుని ఏడ్చాడంట. తెంగరోడండి దావీదు. శత్రువు చచ్చిపోతే ఏట పెట్టండి, ఏం చేయాలా? రాజ్యము నాదే, ఈ రాజ్యము ఎన్నాళ్ళ నుండి నా చేతులకి రావటానికి ఆటంకంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరు? సౌలు. ఆ సౌలు ఈ దినము చచ్చిపోతే ఇప్పుడు నేనే. ఇప్పుడు దావీదు గారి జీవితంలో ఇంత భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు ఏం చేయాలా చెప్పండి అమ్మా? హ్యాపీగా వెళ్ళి సింహాసనం మీద కూర్చోకుండా తన వస్త్రాలు చింపేసుకుని ఏడుస్తూ అయ్యయ్యో బలాజ్యులు కూలిపోయారని ఏడుస్తున్నాడు, యుద్ధ సండతులు పడిపోయారని ఏడుస్తున్నాడు దావీదు. బలమైన యుద్ధము చేయవారంటే వారు అలాంటి వారు కూలిపోయారని వస్త్రాలు చింపుకుని దావీదు ఏడ్చి 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 తన సింహాసనం తీసుకుని పరిపాలించి హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాను అనుకున్న సమయంలో అప్సలోము ఏకి మేకైనట్టు
అబ్షాలోం ఏం చేయాలా? దావీదుని వేసేయడానికి సిద్ధమయ్యాడు. అబ్షాలోం ఎవరు? అబ్షాలోం ఎవరండి? దావీదు కొడుకు. మీకు తెలుసా దావీదుకి అబ్షాలోం అంటే ఎంతో ఇష్టమని రాయబడి ఉంది బైబిల్లో. అబ్షాలోముని ఎంతగా ప్రేమించాడండి. ఎందుకో తెలుసా? అరికాల మొదలుకుని నడినెత్తి వరకు ఏ లోపము లేనంటి సౌందర్యము కలిగిన వాడంటే అబ్షాలోము. హల్లెలూయా. అంటే అంత అందగాడు అనమాట అండి అబ్షాలోము. అందుకే దావీదుకి ఇష్టం అనమాట. దావీదు అంతగా ప్రేమిస్తూ ఉంటే ఆ దావీదుని చంపడానికి అబ్షాలోం ప్లాన్ చేసాడని దావీదు విన్నాడు. ఇప్పుడు మాంగారు చంపడానికి ప్లాన్ చేశాడనో, ఎవడో రాజు ఎవడో అసలు ప్లాన్ చేశాడనో, అలాగే పలానా దేశపు రాజు నేను వేసేపోతున్నాడని వినుంటే దావీదు ఏం చేస్తుండేవాడు? అంత బాధపడవలసిన పని ఎందుకు? ఎందుకంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి, యుద్ధం చేస్తాడు, యుద్ధం చేయడానికి వీరుడు. ఎందుకంటే సింహపు గుండె వంటి వాడు దావీదు. చప్పట్లు పట్టరే. చేస్తాడు, యుద్ధం జయించగలడు. అలాంటి దావీదు జీవితంలో అబ్షాలోమే దావీదుని సంపాలని చూస్తూ ఉంటే ఇప్పుడు దావీదు అబ్షాలోము ఉప్పను ఉదేకెళ్ళాడు. కానీ అబ్షాలోమే అంటే ఎంతో ఇష్టపడి తన కొడుకే తనను చంపాలని చూస్తున్నప్పుడు ఇంక దావీదుకి ఏమనిపించాలండి? మీకు చిన్న బాధ వస్తే గోలెట్టేస్తున్నారు, ఏడ్చేస్తున్నారు, బాబో బాబో అంటున్నారు. ఇప్పుడు దావీదుని తన కొడుకు చంపబోతున్నాడు అన్న మాటను దావీదు విన్నాడు. ఏమైపోవాలి ఇప్పుడు? నీ రాజ్యానికి నమస్కారం అయ్యా, గొలియాతును జయించమంటే జయించేసావు, ఏదో నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి అయిపోయింది. ఇన్ని రాజ్యాలు జయించడానికి ఇంత నీవు కృప ఇచ్చావు కాబట్టి నేను జయించగలిగాను. ఇంతగా నడిపిస్తున్నా నా జీవితానికి, నా కొడుకే నాకు ఇలాగ అవ్వడానికి కారణం ఏంటి? ఇంకెంతకన్నా భయంకరమైన శ్రమ, ఇంతకన్నా భయంకరమైన బాధ ఏదైనా ఉంటుందా? నాకు తెలిసి ఇది చాలా పెద్ద భయంకరమైన బాధ. ఆమేన్. హల్లెలూయా. అవునా అండి కాదా? అంటే తండ్రి ఎలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే పక్క రోడ్లోంచి వచ్చి వేసేద్దామని చూసే కొడుకుంటే ఆ తండ్రికి ఎలా ఉంటుందని అడుగుతుంది అనమాట. ఆ పరిస్థితి దావీదుకు వస్తే దావీదు ఏడ్చాడా లేదా? గుండెలు పగిలిపోయినాయండి దావీదుకి. ఎందుకయ్యా ఈ రాజ్యం నాకు? ఈ రాజ్యాన్ని నాకెందుకు ఇచ్చావు? ఈ ఘనత నాకెందుకు ఇచ్చావు? నాకంటే గనులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయి. కానీ నేను ఇష్టపడ్డ నా కొడుకే నన్ను చంపేయాలని చూస్తున్నాడయ్యా. అసలు ఈ బ్రతుకు ఎందుకయ్యా? చాలా బాధ అనిపించేస్తుంటుందండి ఆ మాట చదువుతున్నప్పుడు. దావీదు ఆలోచన, దావీదు బాధ, దావీదు దుఃఖం అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు నీకు వచ్చినంత భయంకరమైన బాధ ఏం కాదు, అంత కష్టం కూడా కాదు. కొద్ది రోజులే ఉంటాయి కష్టములు, ఆయన తొలగించగలడు. ఆమేన్. హల్లెలూయా. నీకున్న కష్టమును చెప్పాలి. దావీదు అంతగా ఇష్టపడిన అబ్షాలోమును కూడా దేవుడు తీసాడు. ఎందుకో తెలుసా? దావీదు చెప్పండి దేవుని హృదయానుసారి. చప్పట్లు కొట్టండి అందరూ. అంటే దేవుని హృదయాన్ని ఎరిగిన దావీదు కోసం దావీదుకి ఆటంకం ఏదైనా సరే, అంటే నీకు నాకు అయినా సరే, ఎలాంటి ఆటంకం ఉన్నా ఆటంకం నుంచి నేను తీసుకొచ్చి బయట పెట్టగలడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అది ఎలాంటి ఆటంకమైనా కావచ్చు. అబ్షాలోముని తొలగించేశాడు. అక్కడ దావీదుకి ఎదురుగా నిలబడటానికి ఏది లేదు. ఏడ్చాడు కొన్ని రోజులు, అయ్యయ్యో. కానీ తనకి వ్యతిరేకముగా రూపింపబడిన ఆయుధం ఏది? ఎవరికి వ్యతిరేకముగా ఆయుధం అది? మీరంటారు దేవుడికి, ఇగో ఆయన ఇష్టపడిన నీకే వ్యతిరేకమైన ఆయుధం ఏదైనా తయారవుతుంది. దానికి విజయం ఉండదంట. అసలు ఆయుధానికి దానికి విజయం ఉండదంట. దానికి ఏముండదు, చూడదు. ఎందుకు చూడదంటే ఆయన విజయం ఇచ్చేవాడు నీ ముందున్నాడు కాబట్టి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. విజయమునిచ్చేవాడే నీ ముందు ఉంటే ఆయనకు వ్యతిరేకమైంది అది నిలబడుతుంది నీ ముందు. ఈ కష్టం ఎంత, ఈ బాధ అంతా, ఈ దరిద్రం ఎంత అండి, ఈ పేదరికం ఎంత, నీ దేవుడు ఎదుట ఒకవేళ మోకరింతే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మోకరింతే ఇది ఎంత అండి? దేవుడు ఏం చేయగలడు దానిని చెప్పండి. ప్రార్థిస్తే. కానీ మనమేమనుకుంటాం తెలుసా?
అయ్యి బాబోయ్, అది మామూలు బాధ కాదండి. చూడండి 2 పేతురు తీయండి అందరూ. 2 పేతురు 4వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. ఆ శ్రమ కోసం మనకి 1 పేతురు 4వ అధ్యాయము 12, 13 వచనాలు, 216 పేజీ నంబరు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు మీకు ఏదో వింత సంభవించుచున్నదని ఆశ్చర్యపడకుడే. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతట సంతోషించడం. అందరూ చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇది ఎలాంటి శ్రమ అంట? అది అగ్ని వంటి శ్రమ అంట. అలాంటి అగ్ని వంటి శ్రమ నీకు వచ్చినప్పుడు ఏదో వింత సంభవించుచున్నదని నువ్వేం చేయొద్దు, ఆశ్చర్యపోవద్దు. దానికి అర్థం ఏంటో తెలుసా? నీకు వచ్చిన కష్టమో, నీకు వచ్చిన బాధో, నీకు వచ్చిన వ్యాధో తెలియదు, కానీ అది అయ్యి బాబో ఇంత భయంకరమా, ఇంత బాధ అని దాన్ని చూసి మనం ఏమవ్వకూడదంట, ఆశ్చర్యం ఏంటిదే, ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుట శ్రమలో నిలబడి వాడు మహిమ పొందుతాడు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎంత భయం నీ జీవితంలోకి వచ్చినా కానంట, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఈ శ్రమను అనుభవించి నువ్వు నిరీక్షణ కలిగి బ్రతకగలిగినప్పుడు, యేసు వచ్చినప్పుడు యేసు ఎదుట నువ్వు మహిమపరచబడతావు. ఆమేన్. మహిమపరచబడటం తెలుసా? దేవుడు మనుషులే మనలను దూషించేస్తుంటే, మనుషులే మనల్ని అవమానపరిచేస్తుంటే, మనుషులే, కానీ దేవుడు నిన్ను మహిమపరచుతాడా? ఆమేన్. హల్లెలూయా. మనిషికి మనిషి విలువ లేని సమయంలో దేవుడు మనిషికి ఏమిచ్చాడు? ఇప్పుడు విలువిచ్చాడండి. అది ఎంత విలువ అంటే నిన్ను మహిమపరుచుకుంటాడంట తను వచ్చినప్పుడు. ఆమేన్. ఎందుకో తెలుసా? అంత శ్రమ వచ్చిన ఆయన ఎదుట నిలవబడటానికి నీతి అనే విశ్వాసంతో ఉన్నా చూసావు, దానిని చూసి అరే బిడ్డా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత అవధేత వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి నీకు వచ్చినా ఏం చేయలే? ఒకసారి చెప్పండి బాబు, ఏం చేయలే? చప్పట్లు కొట్టలేదు. ఏం చేయమన్నా? విశ్వాసముతో నిలవబడితే అని చెప్పండి. అందరూ చెప్పండి, విశ్వాసముతో నిలవబడితే. ఎప్పుడండి? శ్రమ వచ్చినప్పుడు. ఆమేన్. శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ నిలవబడితే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు గొప్ప మహిమ ఉందండి. ఆమేన్. హల్లెలూయా. అదే కావాలి మనకి. మనుషులు మహిమపరిచేస్తున్నారని, మనుషులు ఏదో చెప్పేస్తున్నారని ఎందుకండి మనం ఆనందపడిపోద్దు? వద్దు, అస్సలు వద్దు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మనల్ని ఏమంటారు చెప్పండి? బాబోయ్, మీరు ఏదైనా చేసేయగలరండి, మీరు అనుకుంటే సాధించగలరండి అంటే మనకి ఏమనిపిస్తుందో తెలుసా? అబ్బో మనం ఎంత గొప్ప. కానీ వాళ్ళే నిన్ను ముందుకు నెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ నీకు విషయం తెలుసా? అప్పుడు మనం ఖచ్చితంగా జారి పడిపోతాం. కానీ అలాంటి శ్రమ నీకు వచ్చినప్పుడు, ఈ శ్రమ వచ్చింది దేవుని ఎదుట నమ్మకత్వంతో. ఏం నమ్మకం ఇదంటే? నన్ను రక్షించగలడనే నమ్మకం. ఆమేన్ చెప్పండి. నన్ను రక్షించగలడనే నమ్మకం, నన్ను నిలవబెట్టగలడనే నమ్మకం, నన్ను బ్రతికించగలడనే నమ్మకం. ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది తెలుసండి? విశ్వాసముతో ఉన్నప్పుడే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ నమ్మకము ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఏమవుతుందంటే విశ్వాసంతో ఉంటారని చెప్పాలి. నా మొహం చూస్తారేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమవుతుందండి? విశ్వాసంతో నిలబడితే దేవుడు వచ్చి బలా బిడ్డ కమ్ అంతే. హల్లెలూయా. కొడాలి చప్పట్లా. హల్లెలూయా. ఈ పిలుపు కొరకే కదండి ప్రయాస, ఈ పిలుపు కొరకే భారం, ఈ పిలుపు కొరకే జీవితం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నది ఏది కాదు, పరలోకము శాశ్వతమని నమ్ముతున్నాం కంటే, విశ్వసించుతున్నాం కంటే, దాని కొరకు కనిపెట్టేవారుగా బ్రతుకుదుము గాక. హల్లెలూయా. శ్రమ అంటే ఏంటి?
అంటే ఇక్కడ ఉన్న మీ ఎవరికి శ్రమ లేదు. వందనాలు ప్రభువా, దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ ఉన్న మీ ఎవరికి శ్రమ లేదు. ఊరుకోండి పాటర్ గారు, మీకేం తెలుసు శ్రమ? లోపల ఎంత ఉందో తెలుసా? ఏంటది? గుండె బరువు, బాధ, కష్టములో, శ్రమలలో ఓదార్చేవారు లేక రాత్రులు పగలు ప్రయాసతో ముందుకు వెళుతున్న జీవితాలు. ప్రయాసపడి భారము మోచుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చప్పట్లు కొట్టండి. నువ్వెంత భారంతో ఉన్నావో తెలియదు కానీ ఆయన సన్నిధికి వస్తే చాలంట విశ్రాంతి నీకు కలుగుతుందంట. ఆమేన్. అంతే. అందువల్లనే నీకు శ్రమ, అందువల్ల నీకు బాధ. ఆ శ్రమ నుండి తప్పించేవాడి దగ్గర మనం మోకరించి, అయ్యా ఇది నా పరిస్థితి, శ్రమలో ఉన్నానయ్యా, చాలా బాధలో ఉన్నాం, చెప్పుకోలేని కష్టము నాలో ఉందయ్యా, చెప్పుకోలేని గుండె బరువు నాలో ఉందయ్యా, అది చెప్పుకోలేకపోతుందని ఎవ్వరికి ప్రభువా. నా హృదయ వాంఛను తీర్చివాడు నీవే కాబట్టి నీకే చెప్పుతున్నాను ప్రభువా, నా గుండె బరువును తీస్తావా? నా ఈ ఆర్థిక పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తావా? ఈ భయంకరమైన శ్రమ నుండి నన్ను తప్పిస్తావా? ఈ భయంకరమైన వేదనకరమైన ఈ పరిస్థితి నుండి నన్ను తప్పిస్తావా ప్రభువా అని మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ శ్రమల నుండి నిన్ను బయటికి తీసుకొచ్చి ముత్యంగా నిలబెట్టి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కానీ నీ హృదయమును నేలవలి ఏం చేయమంటుంది? దేవుడి సన్నిధిలో కుమ్మరించుకోవాలంట. అది ఎప్పుడో తెలుసా అండి? బాధగా ఉన్నప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు కాదు. ఎప్పుడు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో అలా కుమ్మరించి ప్రార్థన చేస్తే అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా ఆయన చేతులు అడ్డు కాపాడగలడాము. హల్లెలూయా. ఆయన చేతులు అడ్డుపెట్టి ఏం చేస్తాడు? దీపాన్ని వెలిగించామండి, దాన్ని వెలిగించి దేవా నువ్వే కాపాడుకొని వదిలేస్తే దానికి ఏమంటాడుతాం మనం? ఎందుకని? అది ఆరిపోతుంది. ఆరిపోతే ఇంకా ఆ దీపం పెట్టబడిన స్థలములో వెలుగు వెలిగించబడిన నువ్వు ఆరిపోతే నీ ఇంటికి వెలుగులేదు, నీ ప్రాంతానికి వెలుగులేదు, నువ్వు ఉన్న ప్రదేశానికి వెలుగులేదు, నీ బంధువుల ఇంటిలో వెలుగులేదు, నీ స్నేహితుల ఇంటిలో వెలుగులేదు, నీ రక్త సంబంధుల ఇంటిలోనే వెలుగులేదు. ఎందుకో తెలుసా? వెలిగింపబడిన నీవు అక్కడ అలా వెలుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ వెలుగునిస్తూ ఉంటే ఆ వెలుగు చూసి ఏం చేశారు వారు? చీకటిలో ప్రయాణం ఎవరు చేస్తూ ఉన్నారో ఆ ప్రతి ఒక్కరు ఆ వెలుగు చూసి ఆ దీపం దగ్గరికి వస్తారా రారా? వస్తారా రారా? నేను ఒకటొకటి అడుగుతున్నాను, క్రైస్తవుడు ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఆ వెలుగుతున్న దీపము నీవే కావాలి. ఆమేన్. ఆ వెలుగుతున్న దీపము నేనే కావాలి ప్రభువా. ఎందుకో తెలుసా? నేను ఒకవేళ ఇలా వెలుగుతూ ఉన్నాను అనుకో, అనేకులకు వెలుగునివ్వగలను, అనేకులు నా ద్వారా వెలిగించగలను. ఆమేన్. కొవ్వొత్తుకు ఒకే నిరీక్షణ అంట, ఏంటో తెలుసా? అది కరిగిపోతూ వెలుగునివ్వాలని. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు ఇలాగే కరిగిపోయాడని ఎన్నోసార్లు మనం విన్నాం కదా. మరి ఇప్పుడు రక్షింపబడిన నీవు ఎంతగా దేవుని కొరకు వెలుగుతున్నావు, వెలిగిస్తున్నావు? ఎంతమందిని వెలిగిస్తున్నావు? ఇప్పుడు ఎంతమందిని వెలిగించావు రక్షింపబడిన తర్వాత? ఇంకా ఒక్కటి కూడా నువ్వు వెలిగించలేకపోయావు అంటే నువ్వు ఆరిపోయావు అన్నమాట. ఆరిపోతేనే కదండి ఇంకొకటి వెలగదు, వెలిగితేనే కదా మరొకటి వెలుగుతుంది. నా వైపు చూడాలి అందరూ, నేలంక చూస్తున్నారేంటి? ఏముంది ఇక్కడ? డబ్బు కట్టలేమన్నా ఉందా? హల్లెలూయా. చెప్పండి. వెలిగించబడి మనం ఉంటే అనేకులు వెలిగిస్తామా లేదా? మనం ఆరిపోతే? నేను కొవ్వొత్తు పట్టుకున్నానండి, మీకు అర్థమేంటో చెప్పండి. కొవ్వొత్తు పట్టుకున్నాను, ఇది ఆరిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? నా దగ్గర వెలుగు ఉండదు. ఇంకొకడేమో క్యాండిల్ పట్టుకుని పాపం వెలిగించాలని వస్తున్నాడు. ఆడెందుకు వస్తున్నాడు అని అంటే ఆడి బతుకు చీకట్లో ఉంది కాబట్టి ఆడు వెలిగించుకుందామని వస్తున్నాడు. ఇప్పుడు నేనే ఆరిపోయి వెలుగులో ఉంటే
ఇంకొకటి నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఎవడో మహాత్ముడు ఎదిగించుకుని ఇలా ఉంటాడు, ఎవడో అలాంటి అప్పుడు ఎక్కడెక్కడో కనిపిస్తున్న ఆ వెలుగును చూసి ఈ చీకటిలో ఉన్నవాడు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తాడండి? వెలుగు ఉన్న స్థలముకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ చప్పటి కొడదామా? అంటే శ్రమలో ఉన్న అనేకులను శ్రమ నుంచి బయటకు నీకు నీవే సాటింగ్ అంతే. మీకు మీరే వాడబడాలి. ఇంకా ఎన్నో కుటుంబాలు చీకట్లో ఉన్నాయి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, స్వస్థతలు లేక, పరిస్థితులు బాగోక, దేవుని ఆశీర్వాదాలు లేక. అలాంటి వాళ్ళందరికీ మీరు వెలుగు రూపంలో మారాలి. మీరు మారినప్పుడే వాళ్ళ బ్రతుకులు మారితే, వాళ్ళ జీవితాలు మారితే, వారి ఆలోచన విధానాలు మారి దేవుని సంగతులు వెలిగింపబడుతూ అనేకలు వెలిగిస్తూనే ఉంటారు. అప్పుడు శ్రమలో నిన్ను విడిచి పారిపోవాలి. సౌండ్ రాలేదు, యాక్టింగ్ మారుతాం ఏమండి? ఇలాగంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు ఉన్న శ్రమ పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది మాత్రం చాలా స్లోగా చెప్పారు. ఎందుకండి? ఆయన వద్దకు వచ్చి ప్రార్థిస్తే పోతుంది కదా వాక్యం. ఆమె హల్లెలూయా. ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేస్తే ఏం పోద్దండి? అది మాత్రం ఒప్పుకోలేని వాళ్ళగా శ్రమ పోద్దండి. పోదో శ్రమ పోతుందని బిగ్గరగా చెప్పండి. ఎక్కడి నుండి? ఎంత మట్టుకు ఏంటమ్మా? ఎక్కడి నుండి పోతే ఆమెను చెప్పాలి. అప్పుడు అంటే ఆవిడ దగ్గర శ్రమ లేదు కాబట్టి అలా చెప్పుకుందండి. మన దగ్గర శ్రమ ఉంది కదా, మనం చెప్పుకుందాం. హల్లెలూయా. నేను శ్రమలో ఉంటే శ్రమ నుండి నా దేవుడు విడిపిస్తాడని చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పాలి. శ్రమలో ఉన్నానయ్యా, నన్ను విడిపించుము. బాధలో ఉన్నాను, విడిపించు. కష్టంలో ఉన్నాను, విడిపించు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, విడిపించు. లేవాలి పైకి, విడిపించు ప్రభా. ఇప్పుడే దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. విశ్వాసముతో లేచి నిలబడాలి. హల్లెలూయా, 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 గ్లోరీ టు హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు దేవుని అనుభవంలోనికి వెళ్ళబోతున్నప్పుడు ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా విశ్వాసం ఉంటే చెప్పాలి, విశ్వాసముతో చెప్పాలన్నమాట. ఇప్పుడు నువ్వే శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కష్టంలో నాకు తెలీదు, కానీ ప్రభువుని నేను చూస్తున్నాడు. ఏ బాధ నిన్ను అంటుకుంది? ఏ కష్టం నిన్ను అంటుకుంది? ఎవరు నిన్ను అవమానంగా మాట్లాడారు? ఎవరు నిన్ను నిందిస్తున్నారు? ఎవరు నిన్ను శోధిస్తున్నారు? ఎవరు నిన్ను బాధ పెట్టారు? ఎవరు నీ ముఖం మీద నిన్ను ఆశ్రయించుకునిచున్నారు? ఎవరు నిన్ను చూసి అవమానముగా మాట్లాడుతున్నారు? దీని బ్రతికింతని ఎవరన్నారు నిన్ను? చీడు బ్రతికింతని ఎవరన్నారు నిన్ను? ఎవరు నిన్న నా దేవుడు నిన్ను అనువాడు కాదో, ఉన్నవాడు నువ్వు అనువాడు నా వాక్యము సెలవిస్తా ఉంది. గ్లోరీ టు హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానింది అందరూ హృదయపూర్వకంగా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి రావాలి. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్తుతిస్తుండగానే దేవుని ఆత్మ భూమి మీద. ఎవరికి ఎవరో ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరో ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు. చెప్పాలి. అలలో వారు కదలిపోతారు, కరుణగల యేసే నీతో ఉంటాడు.